ఏ భాషలోనైనా ఏముంటాయి, లిపి స్క్రిప్ట్ అంటాం. దాంట్లో ఒక లెటర్స్, ఆ లెటర్స్ దానికి ఒక సౌండ్ ఉంటుంది, అవునా? ఇప్పుడు నా పేరు రమేష్, మీరు రమేష్ అనే సౌండ్ని వలికితే నేను ఎస్ సార్ వస్తున్నారా బాబు అని చెప్పగలుగుతా, అవునా? సార్ చాక్ పీస్ ఇవ్వండి సార్ అంటే ఇది చాక్ పీస్ అనేది దీనికి ఒక సౌండ్, దీని పేరు పెట్టాం దీనికి. అలాగే మనకు భాషలో కూడా మనం మాట్లాడుతున్న భాష ఐ ఆమ్ రమేష్. ఇప్పుడు ఐ ఆమ్ అన్న అంటే ఐఎమ్ రమేష్, మై నేమ్ ఇస్ రమేష్, నేను రమేష్ను. ఐ ఆమ్ రైటింగ్, నేను రాస్తున్నాను. ఇప్పుడు ఇఫ్ యు ఆర్ గుడ్ అట్ ఇంగ్లీష్, యువర్ నేటివ్ లాంగ్వేజ్ ఈజ్ ఇంగ్లీష్, అప్పుడు ఎట్లా చేస్తారు మీరు? నేను రాస్తున్నానంటే మీకు అర్థం కాదు వాళ్ళకు. మొత్తం అమెరికా వాళ్ళు వచ్చారు, వాళ్ళకు నేను రాస్తున్నాను, నేను ఆడుకుంటున్నాను అంటే దే కాంట్ అండర్స్టాండ్. ఎట్లా అర్థమవుతుంది వాళ్ళకు? ఐఎమ్ రైటింగ్, ఐఎమ్ డాన్సింగ్, ఐఎమ్ జంపింగ్ అంటే వాళ్ళకి అర్థమవుతుంది. మనకు కొంతమందికి ఇంగ్లీష్ రాదు. ఇప్పుడు మీ అమ్మ నాన్నలకు ఊరికి ఇంగ్లీష్ రాదనుకో, హలో బాయ్ వేర్ ఆర్ యూ గోయింగ్, వేర్ ఆర్ యూ గోయింగ్ అంటుండే ఏంది, ఇది ఏంది, ఈ కాంట్ అండర్స్టాండ్, షీ కాంట్ అండర్స్టాండ్ కదా. కాబట్టి ఇవన్నీ అర్థం కావాలంటే భాష రావాలి. పొన్నా ఇంగువా అంటే ఏమంటున్నాడు ఇప్పుడు సారు? నేను తమిళంలో మాట్లాడిన ఇప్పుడు, ఏ బాబు ఇక్కడ రా, అమ్మ ఇక్కడ రా అని. ఇప్పుడు ఒకవేళ నేను ఇలా పిలవాలనుకుంటే నేను తమిళంలో, ఇంకా వేరే వేరే భాషలో ఒక్కొక్క తీరు ఉంటుంది. వేర్ ఆర్ యూ గోయింగ్, యూఆర్ కమింగ్, దే ఆర్ ప్లేయింగ్. ఇట్లా మనం ఏమైనా అది ఇంగ్లీషు, తెలుగు, అనేక లాంగ్వేజెస్ ఉన్నాయి. వీ హ్యావ్ మెనీ లాంగ్వేజెస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్ అయినా తెలుగు ఆర్ ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, ఏది నేర్చుకోవాలన్నా ఏమి రావాలి? వాటి యొక్క శబ్దం. తర్వాత మన అమ్మ నాన్నలు మదర్ టంగ్ అంటాం. అమ్మ అయితే ఏం చేస్తున్నావు నాన్న, దా అన్నం తిందురా, ఇట్రా అని ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. మీరు చిన్నపిల్లల్ని చూడండి, ఎప్పుడైనా ఏమంటుంటారు, ఏమని మాట్లాడతారు చెప్పండి మీరు? మొత్తం చిన్నపిల్లలు ఉంటారు, 1 year పాప, వాళ్ళతో మీరు ఏమని మాట్లాడుతుంటారు? మా మమ్మీ డాడీలు ఏమని మాట్లాడతారు చెప్పండి? దో ఏం కావాలన్నా, పాలు కావాలా, అమ్ముకోవాలా అని ఇట్లా మీరు అంటే ఆ బాబుకు ఆ పాపకు అర్థమవుతుంటుంది. ఇక నేను వస్తా, నేను అన్నం తింటావా, లాల కావాలా, తాతవా పట్ లాల, వాటర్ తాగు, నీళ్ళు తాగు అనగానే వాటర్ నీళ్ళు అని మనకి పాపలు ఏడుస్తుంటారు, చేస్తుంటారు. ఎత్తుకొని చందమామ చూడు, చందమామ అమ్మ వస్తుంది, అమ్మ వస్తుంది, వాళ్ళ మమ్మీ వస్తున్నా కానీ మీరు ఎత్తుకొని అమ్మ వస్తుంది అనగానే వాళ్ళకి అర్థమవుతుంది, అమ్మ వస్తుంది అనాలనా. ఒకవేళ ఎవరన్నా వస్తుంటే అగో డాడీ వస్తుండు, అగో అన్నయ్య వస్తుండు, అన్న చూడు అనిరుద్ అన్నట్ట ఆడిపిస్తాడు ఎక్కువ. అలా మనం పిల్లలతోటి, చిన్న పిల్లలతోటి వాళ్ళ మమ్మీ మీరు ఏం చేస్తుంటారు, మాట్లాడిస్తుంటారు. నీకు స్వీట్ లడ్డు కావాలా, లడ్డు తిను, లడ్డు తిను, వద్దు నన్ను లడ్డు తినొద్దు అంటే దీన్ని లడ్డు అంటారని మీరు పిల్లలకు అనేక చూపిస్తుంటారు. మనం అనేకం చెప్తూ మాట్లాడిస్తుంటాం. అలా తెలియకుండానే మనకు తెలుగు వచ్చేసింది, అవునా? కొంతమందికి హిందీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆర్మన్ గాడు ఫస్ట్ క్లాస్ వాడు, ఆయనకి హిందీ ఈజీగా యూ కెన్ స్పీక్ హిందీ. ఎందుకు మాట్లాడతాడు హిందీ? ఎందుకంటే అలా మమ్మీ డాడీ ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఎదురు కనకావు ఇద్దరు బయట అట్లా వాళ్ళు మాట్లాడుతుంటారు. ఇద్దరు బయట ఇక్కడ కూర్చోరా, కూర్చోరా, ఇక్కడ కూర్చో, బెంచ్ మీద కూర్చోటవా, దీని మీద కూర్చో, టేబుల్ మీద కూర్చోటవా, ఇట్లా టేబుల్ అట్లా బుక్ కావాలా, పుస్తకం కావాలా, తీసుకో అని ఇస్తుంటాం మనం. ఇది తీసుకో అనగానే తీసుకోవనగానే దానికి వాళ్ళకి తెలియకుండానే అర్థమైపోతుంది. ఇలా మనం ఏ భాష నేర్చుకోవాలన్నా ఏం కావాలి, మాట్లాడాలి. ఎవరో ఒకరు మాట్లాడుతుండాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళు మాట్లాడుతుండాలి. మీ అమ్మ మాట్లాడాలి, మీ డాడీ, మీ దోస్తులు ఎవరో ఒకరు మాట్లాడుతుండాలి, అవునా? ఇప్పుడు చదువు రాని వాళ్ళకి కూడా వాటర్ అంటే తెలుసు. ఎందుకు? మీరు ఎవరో ఒకరు మమ్మీ మీరు వాటర్ అని మీ మమ్మీకి తెలియదు, కానీ నువ్వు చెప్పినావు, ఎవరో ఒకరు చెప్పిర్రు, అరే వాటర్ అన్నీ పోతున్నాయి రాడా అంటారు. అరే వాటర్ అంటే ఏంది? నీళ్ళు పోతున్నప్పుడు నల్లా పోతున్నాను, అరే వాటర్ అన్నీ పోతున్నాయి ఎందుకు, బంద్ చేయి అంటారు. అనగానే అప్పుడు వాటర్ అంటే ఇదా, ట్యాప్ బంద్ చేయని అన్నా, ట్యాప్ బంద్ చేయని నువ్వు మాట్లాడితే ఆ చదువు రాని వాళ్ళకి కూడా ట్యాప్ అంటే నల్లనా అని తెలుస్తుంది. ట్యాప్ అని నేర్చుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు. ఈ విధంగా మనకు భాష ఏవైనా రావాలంటే ఏం కావాలి, మాట్లాడాలి, వినాలి, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. అమ్మో దా మమ్మీ, ఇక దా అని ఇట్లా మనం పిలుస్తుంటారు. మరి ఇంగ్లీష్ ఏమనాలి? దా అంటే తెలుగు వాళ్ళకి కాదు, అమెరికా వాళ్ళకి, వేరే బ్రిటిష్ ఇంగ్లీష్ వాళ్ళకి అర్థం కాదు. కమ్ హియర్
అక్కడికి పోనానా ఆడ ఆడుకోపోనానా అంటే గో దేర్ ప్లే దే అని మనం ఇట్లా మన ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ అర్థమవుతుంది, హిందీ వాళ్ళకి హిందీ, ఇట్లా మనము ఏ భాష వచ్చిన వాళ్ళు ఆ భాషలో మాట్లాడాలి. మామూలుగా ఈ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే మీరు కూడా ఇంట్లో ఏం చేయాలి, బాగా ఇంగ్లీషు సంబంధించిన వీడియోలు చూడాలి, ఫోన్లలో చూడాలి, స్టోరీస్ చూడాలి, కార్టూన్స్ చూడాలి. కార్టూన్స్లో కూడా అబ్బా ఇట్లా బాబు ఎగురుతుంటాడు, ఇట్లా ఎగురుతుంటాడు, ఏమేమో మాట్లాడుతుంటాడు. అవునా, ఇప్పుడు పేపర్ పిగ్ కానీ లేకపోతే ఇంకేముంటాయి కార్టూన్స్, వెరీ టామ్ అండ్ జెర్రీ కానీ, ఇదే రావో ఈజ్ కమింగ్ గోయింగ్ వావ్ ఐఎమ్ గుడ్ బాయ్ ఇట్లా చెప్తాడు. హో క్యాట్ ఈస్ కమింగ్ ఐఎమ్ గోయింగ్ అని ఇట్లా టామ్ అండ్ అట్లా డిఫరెంట్ కార్టూన్ స్టోరీస్ ఉంటాయి. మీరు అవన్నీ చూస్తూ ఉండాలి. మాట్లాడతారా? మరి ఏం చూడాలి, టీవీలో చూడాలి, మాట్లాడాలి, వినాలి. అలాగే మనమైతే ఇంగ్లీష్లో బుక్ కూడా తీసి చదవాలి, తెలుగు బుక్ తీసి చదవాలి. తెలుగు నేర్చుకోవాలంటే తెలుగు, ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఇంగ్లీషు. ఈ విధంగా మొత్తం మీద ఏదైనా భాష అయితే మనం నేర్చుకోవాలి. ఓకేనా? నేర్చుకుంటారా? ఓకే.